శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారములు. మీ విలువైన సమయాన్ని ఇచ్చి కాస్త ఈ వీడియో పూర్తిగా చూడండి. మనం 2021 నుంచి బ్రహ్మకుమారీస్ అనే తలక మాసినటువంటి సంస్థతో ఫైట్ చేస్తున్నాం. మన హిందువులకి శివలింగం కనిపించింది, శివుడి గురించే చెప్తున్నారని చెప్పి బలైపోయినటువంటి మన హిందూ కుటుంబాల కోసం ఫైట్ చేస్తున్నాం. వీళ్ళు ఎంతకి తెగించారంటే హిందువుల ఇళ్లకు వెళ్ళి మాయ మాటలు చెప్పి ఆ కుటుంబం మొత్తం పెళ్లి అన్ని మానేసి కుటుంబాన్ని నాశనం చేసి వాళ్ళకి ఏవైతే ఇల్లు ఏదైనా ఆస్తి ఉంటే అవన్నీ కూడా ఈ బ్రహ్మకుమారీస్ అనే ట్రస్ట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటారు. ఈ బ్రహ్మకుమారీస్ అనే ట్రస్ట్ పెట్టాడే లేఖరాజు గాడు, పాకిస్తాన్ నుంచి వచ్చి ఒక ముస్లిం అన్నమాట. ఆయన ఈ సంస్థ పెట్టి వాడు మాత్రంగా వాడి పిల్లలకి పెళ్లి చేసుకున్నాడు. వాడి ఫ్యామిలీ హాయిగా బతికేస్తున్నారు. కానీ హిందువుల కుటుంబాలు ఎవరైతే వీళ్ళు కన్వర్ట్ చేస్తాడో హిందువులైనటువంటి మన హిందువుల్ని కాకుండా చేసే ఒక గొప్ప సంస్థ ఇది బ్రహ్మకుమారీస్ అనే సంస్థ. 88 సంవత్సరాలు అయింది, 90 సంవత్సరాలు అవుతుందంట ఆ సంస్థ పెట్టి. 89 సంవత్సరాలే. దీనికంటే ముందు అనేకం వచ్చాయి, ఏ కూడా పీక్కోలేకపోయాయి. అయితే ఇది చేస్తున్న గొప్ప దరిద్రం ఏంటంటే అనేక హిందూ కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసారు కదా, ఈ వీడియోలో కొట్టేసుకుంటున్నది బయట నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు, బ్రహ్మకుమారీస్ వాళ్ళతో తిరిగి వాళ్ళతో దెబ్బ అయిపోయి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఆడపిల్ల జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. మన తల్లిదండ్రులు ఏదైతే నేర్పారో ఆ సంస్కృతి చాలా గొప్పది. మన పూర్వీకులు అందించినటువంటి ఈ నాగరికత చాలా గొప్పది. ఇది కాదని చెప్పి బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, తెల్లచీర కట్టుకోండి, ఇలా మాయ మాటలు చెప్పి ఎంతకు తెగించారంటే కొన్ని వందల కుటుంబాలు ఈరోజు రోడ్లు పడుతూ ఉన్నాయి. శివుడే గొప్పోడు అయితే శివాలయం దగ్గర బతకాలి, శివుడి కోసం ప్రచారం చేయాలి. కనీసం వీళ్ళ జీవితంలో ఒకసారి కూడా వారణాసి వెళ్ళరు. వీళ్ళు కాశీ ఎలా ఉంటుందో కూడా తెలియదు వీళ్ళకి. కాశీలో మన శివాలయం మీద ఎవడో పనికి మాలాడు మసీదు కట్టడాని విషయం కూడా తెలియదు వీళ్ళకి. వీళ్ళు శివుడి గురించి చెప్తారు. శివుడు వేరు, ఈశ్వరుడు వేరు, మనం పైనుంచి వచ్చాము అని ఆ లేఖరాజు గారు తలకు మాసినటువంటిది ఒకటి రాశారు. దాన్ని చెప్పి హిందువులకి వీళ్ళు ఇప్పుడే కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే నల్ల మందో తెలియదు కానీ మందులు ఇస్తున్నారు, అందుకే బ్రెయిన్ దొబ్బేస్తుంది అని బ్రహ్మకుమారీస్లోకి వెళ్ళిన వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయి చెప్తూ ఉన్నారు. వాళ్ళు త్వరలోనే అది కూడా ఎవిడెన్స్తో పూర్తి స్థాయిలో పట్టుకుంటాను. ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియోలో కొట్టేసుకుంటున్నది వాళ్ళతో దెబ్బ అయిపోయి బయటకు వచ్చేసిన వాళ్ళు. మన హనుమందల సభ్యులు తెలంగాణలో ఉన్నటువంటి మంజుల అక్కయ్య గారికి అలాగే రాజేశ్వరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆడవాళ్ళైనటువంటి వీళ్ళు జీవితాలు నాశనం అయిపోయాయి, కానీ ధర్మం వైపు నిలబడ్డారు. ఇది ధర్మం కాదు, మన హిందువులని మన హిందూ కుటుంబాలను నాశనం చేస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రంగా సంసారం చేస్తున్నారు. లోపల సెంటర్లో ఏమేం జరుగుతుందో మాకు తెలుసని బయటకు వచ్చి వాళ్ళు చేసే వెధవ పనుల్ని బయట పెడుతున్నారు. హైదరాబాదు రామ్ నగర్ అనే ఏరియాలో జరిగింది. అలాగే వీళ్ళు కాషాయ ధ్వజాన్ని అవమానిస్తారు. మనం ప్రతివాడు మన ఇంటికి వచ్చేటప్పుడు ఏదో చెప్తానులే దేవుడి కోసం అన్ని దేవుళ్ళు సమానమని కొజ్జా మాటలు మాట్లాడకండి. మన సనాతన ధర్మమే గొప్పది. మన రాముడు, మన కృష్ణుడు, మన శివుడు గొప్పలు. ఎవడో దారిని పోయినాడు కాదు, అడ్రస్ లేనాడు కాదు, ఎప్పుడు ఎవడికి పుట్టాడో తెలియనాడు కాదు. మనకి చరిత్ర ఉంది.
మన కృష్ణుడికి చరిత్ర ఉంది, మన శివుడికి చరిత్ర ఉంది. అడ్రస్ లేని పూజించవలసిన అవసరం మనకు లేదు. బతికింది 4 రోజులు అవ్వచ్చు, 1 రోజు అవ్వచ్చు, ధర్మం వైపే బతుకుదాం, ధర్మం వైపే నిలబడదాం. చెప్పే సొల్లు వినొద్దు. వీళ్ళు చెప్తూ ఉంటారు మన ఇంటికి వచ్చి వాళ్ళ ఆశ్రమంలో వచ్చినటువంటి అమాయకులకి, మేము శాంతంగా ఉంటామండి, ఏంటండి ఇలాగా అలాగా ఎలా ఉంటాయండి వీళ్ళు సొల్లు మాటలు వినేటప్పుడు చాలా కామెడీగా ఉంటుంది. ఈ ఎండ అండి, ఈ ఎండ ఇలా ఉంటుందండి, వర్షం పడద్దండి, వర్షం కూడా పడదు ఏంటండి అంటారనమాట. వీళ్ళు అంటే భూమి మీద ఇప్పుడే పుట్టాను, నాకు మాటలు కూడా ఇప్పుడే మాట్లాడుతున్నాను, నాకు మాటలు కూడా రావు, ఎలా మాట్లాడాలండి అనే ప్రవర్తిస్తూ ఉంటారు. సన్యాసికి సన్నాసికి తేడా తెలుసుకోవాలి. సన్యాసి అంటే ఏంటి, సన్నాసి అంటే ఏంటి, సన్యాసికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి, సన్నాసికి ఏం ఉండకూడదు ఏం ఉండాలో అవన్నీ కూడా తలాతోక తెలియని సంస్థ ఈ బ్రహ్మకుమారీస్. హిందువుల కుటుంబాలే టార్గెట్ వీళ్ళకి. కొన్ని వేల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి, కొన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోయాయి. బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. భర్తని అన్నయ్యని పిలవడం ఏంటండి? మీ భార్యని మీరు చెల్లెని పిలుస్తారా? అంటే మీరు గమనించండి, మీ భార్యని మీరు చెల్లిని పిలవాలి, మీ అన్నయ్యని పిలుస్తుంది, మీకు పుట్టిన పిల్లలు ఏమని పిలుచుకుంటారు? హిందూ కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. దయచేసి వీళ్ళు కనిపిస్తే వీళ్ళకి బొట్టు పెట్టండి. ఆ రంగురంగుల జెండా ఉండకూడదు, కాషాయ ధ్వజమే ఉండాలి. కాషాయ ధ్వజం కాకుండా వేరేది ఏదో తీసుకొచ్చి మనకు రుద్దుతానంటే వాడు హిందువు కాదు, గుర్తుపెట్టుకోండి. వాడు హిందువు కాదు, వాడిని దూరం పెట్టండి. వీలైతే ఊరు బయటకు పంపించండి. ముఖ్యంగా మేలుకోండి. ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోలో జరుగుతుంది యథార్థం ఇది. మీరు కూడా బ్రహ్మకుమారీస్లో ఎవరైనా బలైపోయి బలి చక్రవర్తిగా మిగిలిపోతే మమ్మల్ని సంప్రదించండి. జై శ్రీరామ్.